జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎంత భయపడిపోయాను హిమ. చాలా పెద్ద గండం నుంచి బయటపడిపోయాం. నేనైతే మళ్ళీ మీ అందరినీ ఇలా చూస్తానని కూడా అనుకోలేదు. సమయానికి నువ్వు అన్నయ్య వచ్చుండకపోతే నేను నా బిడ్డ. ఏం జరగలేదు కదా హిమ. వద్దు, ఆ మాటలు కూడా మాట్లాడద్దు. మేమెవ్వరం వినలేము. అయినా అంత సడన్గా అలా ఇలా జరిగింది హిమ. ఏమో వదిన, అత్తయ్య వాళ్ళు ఫంక్షన్కని వెళ్ళారు. నేను శిఖర ఇంట్లోనే ఉన్నాం. డిన్నర్ చేయాలి కదా, వంట చేయడం ఎందుకని ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాము వదిన. ఆ తర్వాత వదిన, బుజ్జిగాడికి నేనే కలిపి ముద్దలు తినిపించాలంట. నువ్వు నాకు తినిపించడం ఏంటి శిఖర? నేను నీ ఆడపడుచుని, అంటే నీకు సగం మొగుణ్ణి. ఇది ఆను. శిఖర ఎక్కడున్నావు? చచ్చిపోతున్నాను, నొప్పి భరించలేకపోతున్నాను. శిఖర ఇంట్లోనే ఉండి కూడా నీకంత ప్రాబ్లం అవుతున్నా రాకుండా ఎలా ఉంది అసలు? పాపం, నాకు ఇలా అవుతుందని తనేం గెస్ చేయలేదు కదా వదిన. నాకు భోజనం తినిపించి తను తిని గదిలోకి వెళ్ళి చెవిలో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉందట. మరి అంతా హిమ అరుపులు వినిపించుకోనంతగా నిజంగా మ్యూజిక్ వినడంలో ఇన్వాల్వ్ అయిందా, లేక ఎంత అరిచినా వినకూడదనుకుందా? ఇంట్లో హిమ ఏడ్చేది బయట వరకు వినిపించింది, కానీ శిఖర బెడ్రూమ్ వరకు సౌండ్ రాకుండా ఉండిపోయిందా? ఏదో మతలబు ఖచ్చితంగా ఉంది. శిఖర, హిమకి ముద్దలు కలిపి భోజనం తినిపించేంత ప్రేమ నీలో ఉందా? తెలుస్తా. అవును హిమ, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసిన రెస్టారెంటు, ఆ డెలివరీ బాయ్ నంబరు నాకు ఒకసారి ఇవ్వు. ఇదిగో వదిన. ఎందుకు వదిన? ఈ డీటెయిల్స్తో పనుంది హిమ. సరేలే, కానీ నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? సరే వదిన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.